ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన పండుగలు. తేదీలు 2017 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 5 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు. ఇలా చెల్లి గారు ఇలా బాబు మానసిక రోగం వలన జ్ఞాపక శక్తి ఉండదు, అందువలన చదువుకోలేడు. స్తుతి ఆరాధన పండగల్లో పోయిన సంవత్సరం ప్రార్థన చేసుకున్నారు. దేవుని మహాకృప వలన బాబు 10th క్లాస్ పాస్ అయ్యేట్టు చేశాడు దేవుడు. చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. దేవుని కృప వలన ప్రతి శుక్రవారం 2 ఆరాధనలు జరుగును. ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు యూత్ లైవ్ జరుగును. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు ఉపవాస ప్రార్థన జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. మూడవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగును. నాలుగవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు జరుగును. ఆర్ యు రెడీ? ఫిబ్రవరి 3 నుండి మార్చ్ 5 వరకు స్తుతి ఆరాధన పండుగలు. ఈ స్తుతి ఆరాధన పండుగల్లో పిల్లలు కలిగిన అమ్మా నాన్నలందరూ ఫిబ్రవరి 3 నుండి మార్చ్ 5 దాకా తప్పనిసరిగా రావాలా. స్థలం ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్, ఆర్టీసీ బస్ డిపో ఎదురు, విద్యాధరపురం, విజయవాడ. వివరాలకు 9701100400 అండ్ 9704100400. సురేంద్ర రెడ్డికి కోర్టు కేసు ఉండేది, కానీ దేవుని సన్నిధికి వచ్చినాక ఆ కేసు కొట్టివేశారు. చప్పలు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్. ఈయన చర్చికి ఎలాగా వచ్చాడంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆయన అన్నాడంట, నువ్వు ఇంత కేసులో ఉన్నావు, ఒకసారి చర్చికి రా, దేవుడు కార్యం చేస్తాడని. యేసుప్రభు గురించి పెద్ద తెలవదు, కానీ చర్చికి వచ్చాడు, కేసు కొట్టించేశాడు. యేసై ఎవరో అని గుర్తిరిగాడు. మై గాడ్ ఈజ్ గాడ్, నా దేవుడే దేవుడు, ఎల్ ఎలోహి. ప్రియ తల్లి గారు దుర్గా గారు 20 సంవత్సరాల నుండి వాళ్ళ ఆస్తి రిజిస్ట్రేషన్ అవ్వట్ల దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. హ్యాపీ ఫ్రైడేస్లో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. జలామణి గారు, కృష్ణ గారు వాళ్ళు సామర్ల కోట నుండి వచ్చేసేసారు. తినడానికి తిండి లేని స్థితిలో ఇక్కడికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎవరో ఇలా మందిరానికి రమ్మన్నారు. ఈ రోజున 10 మందికి అన్నం పెట్టే స్థితిలో దేవాదేవుడు ఉంచాడు. దేవుడు దీవించునుగా. ప్రార్థన చేస్తున్న సమూహాన్ని ఎక్కడైతే 2-3 నామములో కూడి ఉంటారో, అది చర్చవని, అది చెట్టు నీడవని, సముద్రపు ఒడ్డవని, అది నది ఒడ్డవని, నది తీరానవని, నా దేవుడు వాళ్ళతో ఉంటాడు. నా దేవుడు వారితో ఉంటాడు గనక వాళ్ళు ఎక్కడున్నారో నా దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఎవరిని పంపించాడు? పౌలును పంపించాడు. ఈ రోజున ప్రార్థన చేస్తున్న కుటుంబమా, ఒక మాట మీరు గమనించండి. నీ అడ్రస్ మీ నాన్నకి తెలవకపోవచ్చు, మీ అమ్మకి తెలవకపోవచ్చు, ఈ లోకంలో ఉన్న నాయకులకు తెలవకపోవచ్చు. నువ్వు ఏ అపార్ట్మెంట్ లో ఉన్నావో, ఏ బ్లాక్ లో ఉన్నావో, ఏ వీధిలో ఉన్నావో, అడ్రస్ తో సహా, ఇంటితో సహా నా దేవునికి తెలుసు. నువ్వు ఏ అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు నువ్వు ఆశించి ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు నువ్వు కనిపెట్టుచున్నావో, తగిన టైంలో పౌలుని పంపినట్లుగా ఆ అవసరాన్ని నా దేవుడు వ్యక్తులను పంపి నీ ఇంటికి అందించేటట్టు చేస్తాడు. అధికారులను పంపి కబురు అందించేటట్టు చేస్తాడు. స్త్రీలను పంపి నీకు జవాబు వచ్చేటట్టు నా దేవుడు చేస్తాడు. ఈ పగటి వేళ ధ్యాన నిమిత్తమై అపోస్తల కార్యం 16వ అధ్యాయం 15వ వాక్యం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య నీ ఇంటికి మార్పు తీసుకొని రాగలడు.
ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య నీ ఇంటికి మార్పు తీసుకొని రాగలడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 11వ వాక్యం, 12, 13, 14, 15 వాక్యాలు నాతో పాటు చెప్పండి. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమేత్రేకును మరునాడు నయోపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీలు ప్రవాసస్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్నస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిజము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువు నందు విశ్వాసము గలదాననై మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్ములను బలవంతం చేసెను. దేవాది దేవుడు అపోస్తలుడైన పౌలుని వ్యత్యాసమైన రీతిలో ఆయన వాడుకుంటున్నాడు. ఒక స్థలము నుండి మరొక స్థలానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక చోటు నుండి మరొక చోటుకి. అలా వాళ్ళు ఒక స్థలములో ఉన్నప్పుడు, ఆసియాకి వెళ్దాం అనుకున్నప్పుడు దేవుని ఆత్మ వారిని అడ్డగించింది, ఆసియాకి వెళ్ళొద్దని. తద్వారా ఆసియాకి వెళ్ళలా. వాళ్ళు బితునియాకి వెళ్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఆత్మ ఆటంకపరచగానే బితునియాకి వెళ్ళలేకపోయారు. దేవుడు వారికి ఒక తెరవబడిన తలుపులు దర్శనం చూశారు. మాసిదోనియా నుండి ఒక పిలుపు అందబడింది. వాళ్ళ దర్శనములో చూశారు, మీరు మా దగ్గరకు వచ్చి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు, సేలా, తిమోతి మాసిదోనియా అన్న పట్టణానికి దేవుడు మాకు ఈ దర్శనం ఇచ్చాడని చెప్పి ఆ దర్శన ప్రకారం మాసిదోనియా అన్న పట్టణానికి వాళ్ళు వెళ్ళారు. కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. సువార్తకి మార్గం ఏది కనబడట్లా. ఎవరు ప్రార్థన చేపించుకోవడానికి రావట్లా, వాక్యం వినడానికి రావట్లా. అటువంటి టైంలో వారు అక్కడ నుండి వెళ్ళిపోకుండా వాళ్ళు అక్కడే ఉన్నారు. శనివారం వచ్చింది, సబ్బతు దినం వచ్చింది, ఆరాధించాలి. అక్కడ సినగోగులు ఏమీ కనబడట్లా. అప్పుడు ఆ పట్టణం వెలుపల ఒక నది ఉంది. ఆ నది ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎవరన్నా ప్రార్థన చేసుకునే వాళ్ళు కనపడతారేమో అనుకున్నాడు. ఆ నది ఒడ్డున దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక స్త్రీల సమూహం, అక్కడ ఒక స్త్రీల గుంపు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇది చూచి ఆశ్చర్యపోయి ఇక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడుతుండగా అక్కడ తుయతైరా అన్న పట్టణస్థురాలైన లుదియా అన్న సహోదరి అక్కడ ఉంది. ఆమె దేవుని వాక్యం చాలా శ్రద్ధగా వింటుంది. ఎందుకంత శ్రద్ధగా వింటుందో తెలుసా? దేవుడు ఆమె హృదయ తలుపులను తెరిచాడు. దేవుడు తలుపులు తెరవకుండా మనం ఏమీ చెయ్యలేం. ఏ వ్యక్తి జీవితంలో మనం ఏమీ చేయలేం, ఏ ప్రాంతంలో మనం ఏమీ చేయలేం, మా వ్యాపారములో మనం ఏమీ చేయలేం, కుటుంబంలో మనం ఏమీ చేయలేం. మన అరుపుల వలన ఒక వ్యక్తి రక్షణ పొందడు, మన కేకల వలన మన ఒక వ్యక్తి రక్షణ పొందడు. ఏదన్నా హృదయములో కార్యం చేయాలంటే దేవుడు తలుపులు తెరవాలా. దేవుడు లుదియా హృదయ తలుపులను తెరిచాడు. ఆమె వాక్యం శ్రద్ధగా వింది. ఆమె వాక్యం శ్రద్ధగా విని ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె మాత్రమే కాదు బాప్టిజం తీసుకుంది, ఆమెతో కూడా తన ఇంటి వారందరూ రక్షణ పొందారు. తన ఇంటి వారందరూ బాప్టిజం తీసుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది హౌస్ హోల్డ్ మెంబర్స్. నాతో పాటు చెప్పండి, మెంబర్స్ ఆఫ్ హెర్ హౌస్ హోల్డ్ వేర్ బ్యాప్టైజ్డ్. ఆమె ఇంటి వారు అంటే భార్య భర్తల పిల్లలు మాత్రమే కాదు, తాత మామ వాళ్ళు మాత్రమే కాదు, ఇంట్లో పనులతో సహా టోటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షణ పొందారు, వాళ్ళందరూ బాప్టిజం పొందారు.
ఇంతకీ ఈ లుదియా అన్న సహోదరి ఎవరు? మనందరికీ తెలుసు, బిజినెస్ మెన్. కానీ ఇక్కడ బిజినెస్ ఉమెన్, వ్యాపారం చేసే స్త్రీ. ఏ వ్యాపారం చేసే స్త్రీ? ఊదా రంగు పొడిని వ్యాపారం చేసే స్త్రీ. ఇక్కడ బైబిల్ చరిత్రకారులు నమ్మేది వాళ్ళ భర్త అటువంటి వ్యాపారవేత్త. ఆయన మరణించగానే ఆ వ్యాపారం తుయతైరాలో ఉన్న ఈ భార్య అయిన లుదియాకి ఆ వ్యాపారం తీసుకొని ఆ భర్త గారు చేస్తున్న వ్యాపారం లుదియా చేస్తుంది. ఏ వ్యాపారం? ఆ ఓదా రంగు పొడి ద్వారా, మళ్ళీ ఆ డై ద్వారా చేస్తున్న వస్త్రాలు. ఓదా రంగపు వస్త్రాలు ఎవరు ధరించుకుంటారంటే రాజులు మాత్రమే ధరించుకుంటారు, రాణులు మాత్రమే ధరించుకుంటారు, ధనవంతులు మాత్రమే ధరించుకుంటారు, ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు మాత్రమే ధరించుకుంటారు. ఓదా రంగు పొడిని కానీ ఆ ఓదా రంగు వస్త్రాలు కానీ కొనడానికి సాధారణమైన వ్యక్తుల వలన కుదరదు. ఓదా రంగు పొడి బయటికి రావాలి అంటే మెడిటేరియన్ సీ, మధ్యతారా సముద్రములో ఒక సీ షెల్ ఉంటుంది, అంటే ఒక రకమైన నత్త ఉంటుంది. ఆ నత్త పైన ఒక షెల్ ఉంటుంది, అంటే ఒక పెంకు ఉంటుంది. ఒక నత్త పైన ఏముంటుంది? పెంకుంటుంది. అలాగే తాబేలు పైన ఏముంటుంది? ఒక గట్టి పెంకుంటుంది. అలాగే ఆ పెంకును పగలగొట్టి ఏం తీస్తారంటే ఓదా రంగు పొడిని తీస్తారు. 1 గ్రామ్ ఓదా రంగు పొడి రావాలంటే 8000 షెల్స్ని పగలగొట్టాలి. 8000 పెంకులను, అంటే ఆ నత్త పైన ఉన్న ఆ పెంకులను ఏం చేసే పగలగొడితేనే కానీ 1 గ్రామ్ ఓదా రంగు పొడి రాదు. అది డిమాండ్, అది తక్కువగా దొరుకుతుంది, అందువలన వెల ఎక్కువ. 1 గ్రామ్ రావాలంటే 8000 సీ షెల్స్ పగలగొడితేనే ఊదా రంగు పొడి బయటకు వస్తుంది. ఇది రేరుగా దొరుకుతుంది. అటువంటి వ్యాపారం ఎవరు చేస్తున్నారు? లుదియా చేస్తుంది. లుదియా యూదురాలు కాదు. లుదియా ఎవరంటే అన్యురాలు. ఈమె అన్యురాలుగా ఉన్నప్పుడు ఈమె యెహోవా దేవుణ్ణి తెలుసుకుంది. ఎందుకంటే బిజినెస్ ఉమెన్, వ్యాపారం చేసే స్త్రీ గనక ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ దేవుని గురించి ఎరిగి యెహోవా దేవుని మీద నమ్మిక ఉంచింది. కానీ యేసు ప్రభు గురించి ఆమెకి తెలియదు, రక్షణ గురించి ఆమెకి తెలియదు, బాప్టిజం తీసుకోవాలని తెలియదు. అటువంటి టైంలో శనివారం పూట ఆరాధిస్తుండగా పౌల్ని దేవుడు అక్కడ పంపించి కుటుంబం రక్షణ పొందేటట్లుగా, బాప్టిజం తీసుకునేటట్లుగా నా దేవుడు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన ఒక అద్భుతమైన సత్యం. వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? నది ఒడ్డున ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళలా ప్రార్థన చేస్తున్నారని కొంతమంది సహోదరులు, కొంతమంది స్త్రీలు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారని రోమీలకు తెలవదు, యూదులకు తెలవదు, దేశంలో ఉన్న ప్రముఖులకు తెలవదు, దేశంలో ఉన్న సామాన్యులకు తెలవదు. ప్రార్థన చేస్తున్న సమూహాన్ని ఎక్కడైతే 2-3 నామములో కూడి ఉంటారో అది చర్చవని, అది చెట్టు నీడవని, సముద్రపు ఒడ్డవని, అది నది ఒడ్డవని, నది తీరానవని నా దేవుడు వాళ్ళతో ఉంటాడు. నా దేవుడు వారితో ఉంటాడు గనక వాళ్ళు ఎక్కడున్నారో నా దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఎవరిని పంపించాడు? పౌలును పంపించాడు. ఈ రోజున ప్రార్థన చేస్తున్న కుటుంబమా, ఒక మాట మీరు గమనించండి. నీ అడ్రస్ మీ నాన్నకి తెలవకపోవచ్చు, మీ అమ్మకి తెలవకపోవచ్చు, ఈ లోకంలో ఉన్న నాయకులకు తెలవకపోవచ్చు. నువ్వు ఏ అపార్ట్మెంట్లో ఉన్నావో, ఏ బ్లాక్లో ఉన్నావో, ఏ వీధిలో ఉన్నావో, అడ్రస్ తో సహా, ఇంటితో సహా నా దేవునికి తెలుసు. నువ్వు ఏ అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు నువ్వు ఆశించి ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు నువ్వు కనిపెట్టుచున్నావో, తగిన టైంలో పౌల్ని పంపినట్లుగా ఆ అవసరాన్ని నా దేవుడు వ్యక్తులను పంపి నీ ఇంటికి అందించేటట్టు చేస్తాడు. అధికారులను పంపి కబురు అందించేటట్టు చేస్తాడు. స్త్రీలను పంపి నీకు జవాబు వచ్చేటట్టు నా దేవుడు చేస్తాడు. ధైర్యం కలిగి ఉండు. ప్రార్థన చేసే కుటుంబం గురించి ఆయనకి తెలుసు. అక్కడికి ఎవరిని పంపిస్తున్నాడు? ఇది యాక్సిడెంట్ అనుకుంటున్నాడు పౌలు. లుదియా వాళ్ళు కూడా యాక్సిడెంట్ అనుకుంటున్నారు. కాదు, వాళ్ళకి యాక్సిడెంట్, వాళ్ళకి అకస్మాత్తు. కానీ నా దేవునికి అకస్మాత్తు కాదు, ప్లానింగ్ ప్రకారం తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ లొస్త్రాలో ఉన్న వాడిని దెర్బీకి తీసుకొచ్చి, ఇకోనియాకి తీసుకొచ్చి, మాసిదోనియాకి తీసుకొచ్చి, మాసిదోనియాలో జనాలు లేకుండా చేసి అక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తున్నాడు ఆయన. ఈరోజు నీ కొరకు జవాబు అందించడానికి ఎన్నెన్ని దాటి నీ దగ్గర తీసుకొస్తున్నాడు ఆయన. ఎన్నెన్ని దేశాల నుండి తీసుకొస్తున్నాడు, ఎన్నెన్ని ఇల్లు దాటి నీ దగ్గర తీసుకొస్తున్నాడు,
ఎన్ని కుటుంబాల దాడి తీసుకొస్తున్నాడు. ప్రార్థన చేసి జవాబు పొందక విసిగిపోతున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, యువర్ ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే. ప్రార్థన చేసి విసిగిపోతున్న నీతో దేవుడు చెప్పేది, నీ జవాబు ఆన్ ద వే. అంటే ఏంటి? దారిలోనే ఉంది. నీ జవాబు దారిలోనే ఉంది. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు నది ఒడ్డున. మమ్మల్ని నడిపించడానికి ఒక పాస్టర్ లేడు, మాకు సరి చేయడానికి ఒక పాస్టర్ లేడు, మమ్మల్ని నడిపించడానికి ఒక పాస్టర్ లేడు, మమ్మల్ని నడిపించడానికి ఒక సంఘం లేదు, మమ్మల్ని నడిపించడానికి ఒక ఎవరు లేరు. నా దేవుడు అన్నాడు యువర్ ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే. ఈ రోజున వాక్యం వింటున్న మీతో చెప్పన, ప్రార్థన చేసి విసిగిపోయిన నీతో దేవుడు చెప్పేది, నీ ప్రార్థనకు జవాబు ఆన్ ద వే. ఇట్స్ కమింగ్. వస్తుంది. యాయిరు తన కుమార్తెకి బాగోల, మరణకరమైన రోగం వచ్చింది, కొర ప్రాణముతో ఉంది. యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యాయిరు తన కుమార్తెను, తన భార్యను, తన బంధువులను ఇంట్లో ఉంచి యాయిరు ఎక్కడికి వెళ్ళాడు? యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అంటే యేసయ్యకి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య ఈ లోకములో సాక్షాత్తుగా ఆయన సశరీరుడుగా ఈ లోకములో జీవించినప్పుడు, యాయిరు ఎలాగైతే తన కుమార్తెను, తన భార్యను, తన ఇంటి వాళ్ళని అక్కడ విడిచిపెట్టి ఆయన శరీరం ఎలాగైతే యేసయ్య ముందు నిలబడిందో, నువ్వు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సమస్యల మధ్య నువ్వు కూడా అక్షరాల యేసయ్య సింహాసనం ఎదుట నిలబడుతున్నావు. ఆర్ యు రెడీ? యాయిరు అక్షరాల ఎవరెదుట నిలబడ్డాడు. ఈ రోజు నువ్వు మోకాలొచ్చగా నువ్వు ఆయన సింహాసనం ఎదుట నిలబడుతున్నావు. అంతే. యాయిరుకి జవాబు వస్తే నీకు కూడా జవాబు ఇస్తాడు ఆయన. ఆర్ యు రెడీ? యేసయ్యకి కబురు అందించాడు, ప్రార్థన చేశాడు. యేసయ్య బయలుదేరాడు. యేసయ్య ఎస్ అన్నాడా, నో అన్నాడా? నీ ఇంటికి వస్తున్నాను బట్టి అన్నాడు. ఆయన వస్తున్నాడు. మార్గ మధ్యలో 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ బ్లాక్ చేసేసింది. ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకా జవాబు రావట్లేదేంటి? ఆలస్యం అయిపోతుంది ఏంటి? పాప పరిస్థితి ఇంకా అధ్వానంగా అయిపోతుంది. ప్రార్థన చేశాను, ఇంకా రావట్లేదేంటి? ఇంకా యేసయ్య రావట్లేదేంటి? ఇంకా జవాబు రావట్లేదేంటి? మనం అందరం ఏమంటాం? ఆన్ ద వే. హీ ఈస్ కమింగ్. హీ ఈస్ ఆన్ ద వే. మార్తా, మరియా, లాజర్కి మరణకరమైన రోగం వచ్చింది. మార్తా, మరియా, లాజర్ ఎవరు కూడా యేసయ్య కబురు అందించలా. ఇంకొకళ్ళు వెళ్ళి మార్తా, మరియా తన తమ్ముడిని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళే అంత సమయం లేదు. అందువలన ఇంకొకళ్ళకి చెప్పి ఆ కబురుని యేసయ్యకి పంపించారు, యేసయ్యకి అందించారు. కానీ యేసయ్యకి అందిందా లేదా? కానీ 1వ రోజు అయింది, రాలా. 2వ రోజు అయింది, రాలా. 3వ రోజు అయింది, రాలా. 4వ రోజు అయింది, రాలా. మనం ఏమంటాం వాళ్ళతో? హీస్ ఆన్ ద వే, హీస్ కమింగ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రార్థన చేసి విసిగిపోయిన నువ్వు, దేవుడు చెప్పేది, నీ ప్రార్థన నేను విన్నా. నువ్వు ఉంటున్న ఇల్లు నాకు తెలుసు, నువ్వు ఉంటున్న డోర్ నంబర్ నాకు తెలుసు. నీ పోస్ట్ మ్యాన్కి తెలవకపోవచ్చు, నీ కొరియర్ అందించే వ్యక్తికి తెలవకపోవచ్చు, ప్రభుత్వానికి తెలవకపోవచ్చు. నువ్వు ఉంటున్న వీధి నాకు తెలుసు. అపార్ట్మెంట్లో ఏ బ్లాక్లో ఉన్నావో నాకు తెలుసు, ఏ రూమ్లో నువ్వు ఉన్నావో తెలుసు. నీ బెడ్రూమ్ ఆయనకి తెలుసు, నీ హాల్ రూమ్ ఆయనకి తెలుసు, నీ లివింగ్ రూమ్ ఆయనకి తెలుసు, నీ కిచెన్ రూమ్ ఆయనకి తెలుసు, నీ పిల్లల బెడ్రూమ్ ఆయనకి తెలుసు. ఆర్ యు రెడీ? వీళ్ళందరూ ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? అది ఎవరికి తెలిసింది? వీళ్ళకి ఆశ్చర్యం ఏంటి తెలుసా? దేవుడా, మేమిక్కడ ప్రార్థన చేస్తున్నామని నీకు తెలిసింది దేవా. ఆర్ యు రెడీ? ప్రార్థన చెయ్యక ముందు నీ పరిస్థితి బాగానే ఉంది. ప్రార్థన చేసిన తరువాత నీ పరిస్థితి మరి ఇంకా విషమించిందా?
ఇంకా చెడుకెళ్ళిపోయిందా, ఇంకా అధ్వానంగా అయిపోయిందా, ఇక పూర్తిగా అయిపోయింది అనుకుంటున్నావా? భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. అక్కడ కూడా నా దేవుడు అద్భుతం చేయగలడు. ప్రార్థన చేయకముందు నీ పరిస్థితి అటు ఇటు ఉండేదా? బతికేవాడు, ఒకవేళ మరణించేవాడు. అభివృద్ధి పొందేవాళ్ళం, లేకపోతే అభివృద్ధి పొందకుండా ఉండేవాళ్ళం. బిడ్డల మాట వినేవాళ్ళు, బిడ్డల మాట వినకుండా ఉండేవాళ్ళు. అలా అటు ఇటు ఉండేదా? కానీ ప్రార్థన చేసిన తర్వాత పూర్తిగా అధ్వానంగా మారిపోయిందా? పూర్తిగా పరిస్థితి విషమించిందా? పూర్తిగా అన్ని మరణానికి లోనైపోయిందా? భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఆ పరిస్థితిలో కూడా దేవుడు తన మహిమను నీ ఇంట్లో చూపెట్టగలడు. యాయిరు తన కుమార్తె చావ సిద్ధమై ఉంది అంటే మరణించిందా? మరణించవచ్చు, మందులు వాడితే బతకొచ్చు, మరణించవచ్చు, బ్రతకొచ్చు. అలాంటప్పుడు యాయిరు ఎక్కడికి వెళ్ళాడు? ఏసై దగ్గరికి వెళ్ళడం ఆలస్యం, పాపం అయిపోయింది, చచ్చిపోయింది. ఇదే మన బాధ. ప్రార్థన చేయకముందు కనీసం ఊపిరన్నా ఉందయ్యా, బతికిద్ది లేకపోతే చచ్చిపోద్ది, ఏదో ఒకటి ఉంటుంది. కానీ నీ ప్రార్థన చేశాను, పూర్తిగా అధ్వానం అయిపోయింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రార్థన చేయకముందు కనీసం పరిస్థితి అన్న బాగుంది, కొంచెం బతుకుద్దో బతకదో ఏదో ఒకటి ఉంది, అటు ఇట్లో ఉంది. కానీ యేసుకి చెప్పగానే అక్షరాల నీ పాప మరణించిందయ్యా, బోధకుని విసిగించొద్దు, నువ్వు వచ్చాయి. వెంటనే యేసయ్య భోజనం తాకన్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, ఇప్పుడైనా నేను అద్భుతం చేయగలను. ఈరోజు ప్రార్థన చేసిన తర్వాత నీ పరిస్థితి ఇంకా అధ్వానంగా మారిందా? నా దేవుడు ఒక కుటుంబంతో ప్రత్యేకంగా చెప్పేది, భయపడద్దు. నీ పరిస్థితి మరణించినా నేను నీకు జీవం ఇవ్వబోతున్నాను. మార్గాలు లేకపోయినా మార్గాలు తెరవబోతున్నాను. ఎండిన ఎడారిలో ఊటను పుట్టించిన వాణ్ణి, మట్టిలో జీవం ఇచ్చిన వాణ్ణి, ఎముకలను సైన్యంగా మార్చిన వాణ్ణి, 5 రొట్టెలను అభివృద్ధిపరిచిన వాణ్ణి, నీకు కలిగింది నేను అభివృద్ధిపరచబోతున్నా. 2 చేతులు పైకి ప్రత్యేకంగా ఒక కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ కుటుంబం వాళ్ళు నీ కన్నీరు తుడిచి పెట్టడం నా దేవుడు బాధ్యత. 2 చేతులు పైకి Mighty God. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసి విసిగిపోయి, ప్రార్థన చేసినాక నీ పరిస్థితి ఇంకా అధ్వానంగా మారిపోయి, ప్రార్థన చేసినాక ఇంకా నీ పరిస్థితి క్లిష్ట పరిస్థితికి వెళ్ళిపోయి, ప్రార్థన చేయకముందే నా పరిస్థితి బాగుంది, ప్రార్థన చేయకముందే నా ఇల్లు బాగుంది, ప్రార్థన చేయకముందే నా కుటుంబం బాగుంది, ప్రార్థన చేసినాక మొత్తం అధ్వానంగా మారింది, నా పాప జీవితం ఆగిపోయింది, నా పాప వివాహం ఆగిపోయింది, నా కొడుకు వివాహం ఆగిపోయింది, ఉద్యోగం ఆగిపోయింది. నో, ఇప్పటికైనా నేను అద్భుతం చేయగలను. అనేక మంది ఏడవటం నేను చూడగలుగుతున్నాను. నేను చూసేందుకు కాదు, నా దేవుడు నీ హృదయాన్ని చూశాడు. ఆయన లుదియా, గడి చెప్పండి, బిజినెస్ ఉమెన్, వ్యాపారం చేసే స్త్రీ. ఆమె కుటుంబం కొరకు నిలబడితే ఒక అద్భుతమైన సత్యం చెప్పనా? ఓదా రంగు పొడితో తయారు చేసిన వస్త్రాలను రాజులకు మాత్రమే అమ్మేవాళ్ళు, రాణులకు మాత్రమే అమ్మేవాళ్ళు, డబ్బు గల వాళ్ళకి మాత్రమే అమ్మేవాళ్ళు, ధనవంతులకు మాత్రమే అమ్మేవాళ్ళు. ఎందుకంటే పేదవాళ్ళు కొనుక్కోలేని స్థితి. రాజులకు అమ్మే వస్త్రాలు, రాణులకు అమ్మే వస్త్రాలు అమ్మే లుదియాని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆమెని దర్శించి, నువ్వు అందరికీ వస్త్రాలు అమ్మావు, నా రక్షణ వస్త్రాన్ని నేను నీకు ఇస్తున్నా, నా మహిమ వస్త్రాన్ని నీకు ఇస్తున్నా, నా ఆత్మ వస్త్రాన్ని నీకు ఇస్తున్నా, నా వాక్య వస్త్రాన్ని నీకు ఇస్తున్నా, నా బాప్టిజ వస్త్రాన్ని నీకు ఇస్తున్నా. ప్రార్థన చేసుకున్నా. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ పగటి వేళ పనికి నన్ను నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. యేసయ్యా, మా ఇంటికి మీరు మార్పు తీసుకురాగలరు. మార్పు తీసుకొచ్చినందుకు స్తోత్రం. యేసయ్యా, నా ఇంటి స్థితి ఇంతేనా? కాదు.
ఒక గొప్ప మార్పు తీసుకురాగలిగిన ఏకైక దేవుడు నువ్వు. యేసయ్య మా కుటుంబం కోసమే నిలబడాలి. నెహమ్యా నిలబడ్డాడు, మోషే తల్లిదండ్రులు నిలబడ్డాడు, మేము కూడా నిలబడాలి. యేసయ్య బాప్టిజం తీసుకుంది, అక్కడతో అయిపోలా. బాప్టిజం తీసుకున్న తర్వాత కామా, ఫుల్ స్టాప్ కాదు, కామా. మా అందరి జీవితంలో ఫుల్ స్టాప్ కాదు తండ్రి, కామా. ముందుకెళ్ళే కృప దయచేయండి. నీకు మహిమ చెల్లిస్తూ యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701004000 మరియు 9704100400. తమ్ముడు చెల్లెలు పరిశుద్ధాత్మ దేవుడి మాట చెప్పమన్నాడు. ఏ అమ్మ అయితే నీ గురించి స్వప్నాలు కందవు, ఏ నానైతే కలలు కన్నాడు, అవి యేసయ్య దగ్గరికి రా. నా దేవుడు మీ అమ్మ చూసిన దానికన్నా గొప్పవి, గొప్పవి మీ నాన్న చూసిన దానికన్నా గొప్పవి నా యేసయ్య నీ బతుకులో చేయబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అన్నయ్య అంతా అయిపోయింది అన్నయ్య, 30 వచ్చేసింది అన్నయ్య, పెళ్ళి అయిపోయి 2 పిల్లలు అన్నయ్య, అన్నయ్య 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అన్నయ్య. నో, 80 ఏట కూడా మోషే రాతను మార్చగలిగిన వాడు నా దేవునికి 30 ఆఫ్టర్ ఆల్, నా దేవునికి 20 ఆఫ్టర్ ఆల్, నా దేవునికి 15 ఆఫ్టర్ ఆల్. దేవుని మహాకృప వలన రేపటి ఆదివారం స్తుతి ఆరాధన పండగల్లో ఫిబ్రవరి నెల 19వ తారీఖు అంటే ఆదివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3:30 వరకు మనకి 4 ఆరాధనలు జరుగుతాయి. ఈ 4 ఆరాధనలో ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. వాళ్ళ పరీక్షల నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాం. ప్రత్యేకంగా వాళ్ళ పరీక్షల నిమిత్తం ప్రార్థన చేయబోతుండగా పిల్లలు రండి, వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు రండి, బంధువులు రండి. దేవుని బిడ్డలారా, మీ బిడ్డలు చదువు ఆగిపోయినా, పరీక్షలంటే వాళ్ళకి వాంతులు అవుతూ ఉంటాయి, పరీక్షలంటే వాళ్ళకి జ్వరం వస్తూ ఉంటుంది, ఏమైతే చదివారో అది జ్ఞాపకం ఉండదు, విజయం కలగదు. అటువంటి వాటి మీద రేపు ఆదివారం దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. స్కూళ్ళకి వెళ్ళి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, కాలేజీకి వెళ్ళి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, యూనివర్సిటీకి వెళ్ళి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు రేపు ఆదివారం తప్పనిసరిగా రండి. విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అందించబోతున్నారు. ప్రార్థన జరగబోతుంది. యేసు నామములో అటువంటి గొప్ప విజయం మీ బిడ్డలకు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.